థ్యాంక్ యూ లార్డ్. స్టార్ట్ చేయమా. బైబిల్ తీయండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువమ్మా. పురుషులలో కూడా ఒకరు చదవండి. ఈ వాక్యం మన విడికిలో దీవించబడును గాక. గొప్ప ఇంటిలో పాత్రలు ఉన్నాయట. 1 వెండి పాత్ర, 2 బంగారపు పాత్ర, 3 కర్ర పాత్ర, కర్రలతో చేసే పాత్ర, 4 మట్టి పాత్ర. ఎక్కడున్నాయి ఇవి? ఎక్కడున్నాయి? గొప్ప ఇంటిలో. ఏమేమి పాత్రలు? సరే, ఈ 4 పాత్రల్లో నువ్వేం కోరుకుంటావు? ఈ 4 పాత్రల్లో నువ్వేం కోరుకుంటావు? నీ ఒపీనియన్ చెప్పు. చెప్పేయి. మళ్ళీ అడుగుతున్నాను, ఈ 4 పాత్రల్లో నువ్వేం కోరుకోగలవు? వెండి పాత్ర, బంగారపు పాత్ర, కర్రతో చేయబడిన పాత్ర, లేక మట్టి పాత్ర? ఏది కోరుకుంటారు ఈ 4గిట్లో? మీరు అన్నారు. నువ్వు మీకేమొద్దా? అదే నేను అన్నది. ఏం కోరుకుంటారు మీరు 4గిట్లో? ఎక్కడున్నారు? మొదటి పాత్ర ఏది? మీ మౌనం భరించలేనంత ఉంది మాకు. 2వది, 3వది, 4వది. ఈ 4గిట్లో నువ్వేది కోరుకుంటావు? బంగారు పాత్ర అన్నోళ్ళు చేయొద్దండి. చెయ్యొద్దండి రా అమ్మా. బంగారు పాత్ర కోరుకుంటా నేను అన్నోళ్ళు చేయొద్దండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. మరి ఇంకొక పాత్ర ఏదో అన్నారు, మట్టి పాత్ర. మట్టి పాత్రను కోరుకునేవాళ్ళు బాగా చెప్పారు. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. ఇంకొకటి కర్రతో, బొంగులతో చేసే కర్ర పాత్ర. ఆ కర్ర పాత్రను కోరుకునేవాళ్ళు ఎవరు లేరు. ఎండితో చేయబడిన పాత్రను కోరుకునేవాళ్ళు సగమని చేయట్లేదుగా. మరి సరే, ఏమనేది ఏం లేదు తల్లి. గొప్ప ఇంట్లో ఎన్ని పాత్రలు ఉన్నాయి? అయితే కొన్ని ఘనతకు కొరకు నియమించబడ్డాయి అంట, కొన్ని ఘనహీనతకు నియమించబడ్డాయి అంట. వాటిని వర్ణిస్తూ అంటాడు, వెండి పాత్ర, బంగారు పాత్ర, కర్రతో చేయబడిన పాత్ర, మట్టి పాత్ర. సరే, వాడుక భాషలో నుంచి ఈ మాట గుర్తు చేస్తాను. నా మాట మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇది చూడండి. మొదటిది, నువ్వు ఏ పాత్ర కోరుకుంటావో నాకైతే తెలియదు, కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన కోరుకునే పాత్ర ఏదైనా ఉంది అని అంటే శుద్ధీకరించుకున్న పాత్రను దేవుడు కోరుకుంటాడు. శుభ్రము అని నేను అన్న, కానీ ఎవ్రీడే శుద్ధీకరణ కలిగే పాత్రను దేవుడు కోరుకుంటాడు. మరి మీకు బంగారు పాత్ర అన్నారు, మట్టి పాత్ర అన్నారు, అవి నాకు తెలియదులే. కానీ యేసు ప్రభు వారు కోరుకునే పాత్ర ఏదైనా ఉంది అని అంటే ప్రతిరోజు కడగబడే పాత్రనే దేవుడు కోరుకుంటాడు. సరే, ఎవ్రీడే మీరు భోజనం వండుకునే పాత్రనే కానీ, ఏమండి, భోజనాన్ని తినే పాత్రే కానీ, నీళ్లు తాగే పాత్రే కానీ, ఆలోచించండి. మీరు భోజనాన్ని వండే పాత్రే కానీ, భోజనాన్ని తినే పాత్రే కానీ, నీళ్లు తాగే పాత్రే కానీ, ఈరోజు వాడుకున్నావు కదా, రేపటి రోజున అవి వాడుకోవాలి అంటే ఏం చేయాలి? ఏంటి అది?
అవునా? ఏ శుభ్రం చేయకుండా మరలా దాన్ని రిపీటెడ్గా వాడకూడదా? ఎందుకని? ఆ? ఏందమ్మా చెప్తాలే, వాడకూడదా మళ్ళీ? ఎందుకు వాడకూడదు? వండే పాత్ర అయినా, తినే పాత్ర అయినా, తాగే పాత్ర అయినా, పేర్లు నాకు తెలియదు. ప్రతి వ్యక్తికి ఎందుకు వాడి పాత్ర మరలా రిపీటెడ్గా శుద్ధీకరణ కడగకుండా మళ్ళీ ఎందుకు వాడడయ్యా అని అంటే, అది వాడటానికి ఇష్టం ఉండదు. ఎస్ సార్? వండిన పాత్రను కడగల మరలా వండేస్తావా? తిన్న పాత్రను మరలా కడగల తినేస్తావా? కడగబడి త్రాగిన పాత్ర ఉంది, మరలా కడగకుండా తాగేస్తావా? ఎందుకు తాగు? అంటే నీకు ఇష్టం లేదు అది. ఎస్ సార్? నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? శుభ్రంగా లేదు కాబట్టి. నీకు ఎలాంటి ఆలోచన ఉందో మనం ఆరాధించే దేవుడికి కూడా అలాంటి ఆలోచన ఉంది. ఆయన రూపంలో రూపించబడ్డాం గనుక నా దేవుడు కూడా కోరుకునేది ఏంటి అంటే, గొప్ప ఇల్లు అనబడిన దేవుని సంఘములో కొందరు వెండి పాత్ర లాంటి విశ్వాసులు ఉన్నారు, కొందరు బంగారపు పాత్ర లాంటి విశ్వాసులు ఉన్నారు, మరికొంతమంది కర్ర పాత్ర లాంటి విశ్వాసులు ఉన్నారు, మరికొంతమంది మట్టి పాత్ర లాంటి విశ్వాసులు ఉన్నారు. కానీ దేవుడు కోరుకునేది ఏదైనా ఉంది అని అంటే, ఈ పాత్రలో ఏ పాత్ర అయినా సరే ఎవ్రీడే శుద్ధీకరణ కలిగిందైతే మనస్ఫూర్తిగా ఆయన కోరుకొని వాడుకుంటాడు. ఆయన కోరుకొని వాడుకోవాలి అని అంటే ప్రతిరోజు శుద్ధీకరణ జరగాలి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు శుద్ధీకరణ జరగాలి. మీరు వండే పాత్రను శుద్ధీకరించుకొని మరలా వాడతారా? నీకే మనసు ఉందో మన తండ్రికి ఆ మనసు ఉంది. అందుకే ఆయన అంటాడు కదా, నేను కూడా శుద్ధీకరణ ఎవ్రీడే శుద్ధీకరించుకున్న దాన్ని కోరుకునే దేవుడు ఆయన. సరే, ఒక ఆత్మీయులుగా మనం దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం. రోజు శుద్ధీకరించుకుంటున్నామా? పొద్దుపూట మంచం దిగిన నాటి నుంచి మరలా మంచానికి వెళ్ళేదాకా శుద్ధీకరణ చేసుకుంటున్నామా? ప్రతిరోజు ఆలోచించండి. శుద్ధీకరణ జరగాలి కదా. ఇదిగో ఇది వాడుకున్న పాత్ర, ఇది రేపటి రోజున దేవుడు మరలా దీన్ని వాడుకోవాలి అని అంటే శుద్ధీకరణ జరగాలిగా. నువ్వు దేవుని సన్నిధిలో పాట పాడాలన్నా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలన్నా, దేవుని సన్నిధిలో వాక్యాన్ని అందించాలన్నా, దేవుని సన్నిధిలో ఏదైనా పరిచర్య చేయాలి అన్నా శుద్ధీకరణ కలిగి ఉంటేనే దేవుడు నిన్ను వాడుకోవటానికి ఇష్టపడతాడు. శుద్ధీకరణ నీలో ఉంటే, ఎవ్రీడే శుద్ధీకరణ నీలో ఉంటే ఆయన నేను పురుకొల్పుతుంటాడు. అదే నీలో శుద్ధీకరణ లేకుండా ఉంటే పాడే అవకాశం నీకు రానివ్వడు. శుద్ధీకరణ నీకు లేకపోతే వాక్యాన్ని చదివే అవకాశం కూడా నీకు రానివ్వడు. శుద్ధీకరణ కనుక ఎవ్రీడే కనుక లేకపోతే పరిచర్య చేయడానికి కూడా నీకు అవకాశం ఇవ్వడు. ఎందుకంటే ఆయన కోరుకునేది ప్రతిరోజు శుద్ధీకరించుకునే పాత్రని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు ఒక ఆత్మీయుడిగా మనం ఎలా శుద్ధీకరించుకోగలం? కొంచెం ఆలోచించండి. ప్రతిరోజు శుద్ధీకరించుకుంటేనే దేవుడు కోరుకుంటాడు, ఇష్టపడతాడని చెప్పు వాక్యం అంటుంది కదా. మరి రక్షింపబడిన మనము ప్రతిరోజు శుద్ధీకరణ ఎలా చేసుకోగలం? చాలా ఖరీదు కల మాటలు చెప్తా నేను. కొన్ని వేల రూపాయల కంటే ఖరీదు కల మాటలు చెప్తాను. సంతోషిస్తే మంచి స్తోత్రం. నేను అడుగుతున్నాను, శుద్ధీకరణ అవసరమే కదా. నీకు శుద్ధీకరణ లేకపోతే నీకే నచ్చదు. మరి నీలో శుద్ధీకరణ లేకపోతే ఎవ్రీడే ఆయనకి నచ్చుద్దా కదా? మనం ఏం చేస్తామంటే ముందుకు లాక్కెళ్ళిపోతాం. అదే అంటే బాప్తిజం తీసుకున్నాం, మందిరానికి వస్తున్నాం, దేవుని బిడ్డలం. నా దేవుడు కోరుకునేది అది కాదండి. ప్రతిరోజు శుద్ధీకరించుకునేది అది మట్టి పాత్రే కానీ, కర్రతో చేయబడిన పాత్రే కానీ, బంగారపు పాత్రే కానీ, అది వెండి పాత్ర అయినా సరే ప్రతిరోజు శుద్ధీకరించుకునేదాన్ని నా దేవుడు కోరుకుంటాడు. సరే, మనం ఎలా శుద్ధీకరించుకోగలం?
ఇంకా ఇంకా శుద్ధీకరణ దేనికి కావాలి? ఇక్కడే సాంబార్లో కాలేశారు మీరు. శుద్ధీకరణ అంటే మీరు నామమార్థంగా ఆలోచిస్తున్నారు కానీ రక్షింపబడిన ఒక విశ్వాసికి నిత్యము దేవుని సందులో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, ఏదో ఒక కృప దేవుని చేతిలో వాడబడలనే తాత్పర్యం ఉన్న వ్యక్తి ప్రతిరోజు శుద్ధీకరించుకుంటే దేవుడు తన శక్తిని, ప్రభావమును ఆ వ్యక్తి ద్వారా రుజువుపరుస్తాడు. నువ్వు నిద్రపోతేట చూడు, ప్రతిరోజు శుద్ధీకరణ జరగాలి అని అంటున్నాడు కదా. ఎక్కడ మనం శుద్ధీకరించుకోవాలి అని అంటే 4 విధాలుగా 4 స్థలాల్లో శుద్ధీకరణ జరగాలి. చెప్పమంటారా? సీరియస్గా చెప్పనా, సింపుల్గా చెప్పనా? మొదటిది, నీ చూపు శుద్ధీకరించబడాలి. ఉదయం లెగిసిన కాంచి సాయంత్రం వరకు నీ చూపు ఎలా ఉంది? ఎన్ని వంకర చూపులు చూడట్లేదు, ఎన్ని అపవిత్రమైన చూపులు చూడట్లేదు. నన్ను క్షమించండి, ఇలా అంటున్నానని మీరు బాధపడకండి. ఎంత అడ్డదిడ్డంగా చూపు చూడట్లేదు. చూపు విషయంలో కంట్రోల్ ఉందా? చూపు విషయంలో ఒక నిశ్చయత ఉందా? వడిగా పరిగెత్తే గుర్రమునైనను బరువు మోసే గాడిదనైనను అంటూ వర్ణిస్తూ అంటాడు. వాయి మీ దగ్గరకు వచ్చినప్పుడు వారుతో బిగించబడి ఉంటాయి, గమనించారా మీరు అంటాడు. చూపును కంట్రోల్లో పెట్టుకోలేక జ్ఞాని అయిన సొలొమోను గారు చూపుకు స్వేచ్ఛనిచ్చి భ్రష్టుడయ్యాడు చివరి దినాల్లో. ఒక రక్షింపబడిన విశ్వాసి ప్రతిరోజు శుద్ధీకరించుకోవాలి అన్నది ఎంత వాస్తవమయ్యా అంటే, ఎక్కడ శుద్ధీకరింపబడాలి అని అంటే చూపు శుద్ధీకరణ జరగాలి. సరే, నాకు రిపీటెడ్గా ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. మీ చూపు పరిశుద్ధంగా ఉందా? ఈ పాపము నీ చూపుల్లోనే ఉందిగా. ఇక దర్శనం ఏం కలుగుద్ది నీకు? స్వప్నములు ఏమొస్తాయి మీకు? దేవుని సన్నిధిలో సేవకుని విలువ, ఆత్మ సంబంధమైన ఆత్మీయ బిడ్డల విలువ ఈ దరిద్రపు పాపపు చూపు కలిగిన వాళ్ళకి ఏం కనపడుద్ది? నాకు సపోర్ట్ చేయట్లే. నా దేవుడు కోరుకునేది ఘనమైన పాత్ర దేవుడు కోరుకోవట్లేదండి. ప్రతిరోజు కడగబడే పాత్రనే దేవుడు కోరుకుంటున్నాడు. ఒక రక్షింపబడిన విశ్వాసిగా నీ భక్తి జీవితం, నీ ప్రార్థన, ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు పచ్చని ఒలీవ చెట్టు వలె మొద్దున చిగురించినటువంటి ఓ చక్కని పుష్పం వలె నీ భక్తి జీవితం ముందుకు సాగాలి అంటే నీ చూపు ద్వారా జరిగే పాపమును శుద్ధీకరణ ప్రతిరోజు చేయాలి. ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు ఎంత పాపం చూపుల ద్వారా జరుగుతుంది. పాపము చేస్తేనే పాపము కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచ్చిన భాగంలో ఒక స్త్రీని, ఒక పురుషుని మోహపు చూపుతో చూడటమే పాపం అన్నాడు. పాపము చూపు ద్వారా వచ్చుద్ది మనుషులకి. ఈ అపవిత్రమైన చూపు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైనటువంటి చూపు ద్వారా నువ్వు చూస్తూ మరి ప్రభు సన్నిధికి వచ్చి పరిశుద్ధ పరిశుద్ధ మధ్యలో ఆరాధన ఎవడికి కావాలి? పాపుల ప్రార్థన దేవుడు వినడు. సపోర్ట్ లేదు. నేను అడుగుతున్నాను, ప్రతిరోజు శుద్ధీకరణ ఎక్కడ జరగాలి? చెప్పండి చెప్పండి చెప్పండి. నీ చూపులో పాపం ఉండకూడదు. ఒకవేళ 24 గంటలలో సందర్భయోచ్యంగా లోకంలో శరీరంతో కుటుంబంగా మనం బ్రతుకుతున్నాము కనుక ఆదాము అవ్వల ముందు మరి మేడి పండును తిప్పినట్లుగా ఒకవేళ సాతాను గాడు మీ ముందు తిప్పుతా ఉంటే, ఒకవేళ మీ చూపు ఎక్కడైనా తరబడితే సాయంత్రం కల్లా అది శుద్ధీకరణ అవ్వాలి. అవుద్దంటారా? దర్శనం చూడాలన్నా, దేవుని మహిమను చూడాలన్నా, ఆత్మ సంబంధమైన కృప నీవు చూడాలనన్నా నీ చూపులో పాపం ఉండకూడదు. నా దేవుడు అంటాడు, ప్రతిరోజు ఎవ్రీడే ఈ చూపులో ఉన్న పాపాన్ని కడిగేసుకునే వాళ్ళు నాకు దేవుడు ఇష్టపడతాడు. ఇది మట్టి పాత్ర, వెండి పాత్ర, బంగారపు పాత్ర దేవుడు చూడట్లా.
చూపులో పాపము లేకుండా ఎవరైతే ప్రతిరోజు శుద్ధీకరించుకుంటారో ఆ శుద్ధీకరింపబడిన పాత్రనే దేవుడు కోరుకుంటున్నాడు. అమ్మా, చూపులో పాపం ఉండకూడదు. ఒకవేళ ఈ చూపులో పాపం ఉండి నువ్వు దేవుని బిడ్డగా ఉండే అర్హత లేదు. చూపునే జాగ్రత్త చేసుకోలేని నీవు నీ భక్తిని కాపాడుకుంటావు. చూపు ద్వారానే పాపం లోకం లాక్కునే నీవు పరిశుద్ధత నీలో ఏం తగలడుద్ది? రక్షింపబడిన నీకు ఖచ్చితంగా ప్రతిరోజు చూపులో పాపం లేకుండా శుద్ధీకరించుకోవాలి. ఇది మొదటి శుద్ధీకరణ. లేదా ఆదివారం మంగళవారమేనా? నాకు దర్శనాలు రావట్లేదండి. ఎందుకు వస్తాయి? నాకు అంత చీకటిగా ఉందండి. చీకటి చీకటే వస్తాయి. నేను తప్పను కానీ సూటిగా అంటాను. నీ చూపు బాగుందా? నువ్వు దేవుని బిడ్డవు కదా. నీ చూపు బాగుందా? మీ సీరియస్ జల్లారిపోనా? నీ చూపు బాగుందా? చూపు పరిశుద్ధంగా ఉందా? చూపులో ఏముంది? ఏమండి, ఈ పాపం 6 రోజులకు అడగలే, అట్టేముంటుందా? వడ్డీ వెతికినట్టు వెతికిపోద్ది. చాలదా? ఆరంభం ఎలాగైనా ఉన్నాయి, ముగింపు మాత్రం మహిమతో ముగించాలా. చూపులో పాపం ఉండకూడదు. ఒకవేళ లోకంలో బ్రతుకుతున్న నీకు చూపు ద్వారా ఎక్కడైనా పొరపాటుగా నీ చూపులో పాపం దొర్లిందని నీకు అర్థమైతే వెంటనే సాయంత్రం కల్లా ఆయన పాదాలు పట్టుకొని నా చూపులో పాపం దొర్లిందయ్యా కడిగి వేయమని ప్రభు సన్నిధిలో నువ్వు అడగగలిగితే నీ చూపులో ఉన్న పాపం శుద్ధీకరించబడుద్ది. గనక నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు పాడటానికి నేను పురుకొల్పుతాడు, ప్రార్థన చేయటానికి నేను పురుకొల్పుతాడు, ఆయన పని చేయటానికి ఏదో ఒక కృపల ద్వారా నీకు పురుకొల్పుతాడు. అదే శుద్ధీకరణ లేకపోతే అందరికి ఇస్తాడు, నీకు అవకాశం ఇవ్వడు. నా దేవుడు న్యాయవంతుడు. నెంబర్ 2, ఎక్కడ శుద్ధీకరణ జరగాలి ప్రతిరోజు అని అంటే నోటి ద్వారా. ఈ నోటిని శుద్ధీకరించుకోవాలి. నోటిని శుద్ధీకరించుకోవాలి. నా నోరు పరిశుద్ధమైందే అన్నోళ్ళు చేయొద్దండి. నేనేమనలేదమ్మా, నా నోరు మంచిది అన్నోళ్ళని చేయొస్తాను. మరి పరిశుద్ధం తర్వాత చూద్దాలి కానీ నోరు మంచిదే. అమ్మో, నేనేమడిగానమ్మా? పోనీ నా నోరు మంచిది కాదంటారా? ఒప్పుకునే వాళ్ళకి అటో ఇటో కట్టు గుర్తుంటుంది కదా, అది గుర్తు నాకు. తప్పుకోదేమో అమ్మ, ఎందుకేలా సరే చేయి దించండి. ఎందుకు చేయెత్తారు? యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఎప్పుడు మీరు చదవలేదా? ఒక్క ఊట నుండే 2 జలలు రావు. ఇదే నోటితో శుభవచనం పలికి ఇదే నోటితో ఎదుటి వాళ్ళని శపిస్తావా? నోటి ద్వారా పాపం ఒకవేళ నీ నోటి గుంట దొర్లితే అది శుభ్రంగా ప్రతిరోజు కడగబడాలి. తొందరపాట్లో నోరు జారావా, పొరపాట్లో నోరు జారావా, భయం లేక నోరు జారావా, ఉప్పు వేసినట్లుగా రుచికరంగా మాట్లాడి సమయోచితంగా మాట్లాడాలి, కృపాసహితంగా మాట్లాడాలి, జ్ఞానము కలిగించే విధంగా మాట్లాడాలని ఆత్మీయుడికి ఒక క్రమం నేర్పాడు. బుద్ధి లేకుండా కోపం వచ్చినప్పుడల్లా అడ్డదిడ్డంగా నోరు బారేసుకోవటం ఎంత బుద్ధి తక్కువ పని. నన్ను క్షమించండి, నేను అంటున్నాను, ఈ నోటిలో పాపం ఉంచుకొని ఏం చేద్దామని ఈ నోరు పారేసుకున్నావు. ఆ రోజు 24 గంటలు నోరు పారేసుకున్నావు, శుద్ధీకరణ జరగల. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన దేవుడు నువ్వు చేసే ప్రతి దాన్ని ఇష్టపడ్డావు. ఆయన కోరుకునేది ఏది? ప్రతిరోజు శుద్ధీకరణ జరగాలి. నువ్వు వండే పాత్ర ఎవ్రీడే శుద్ధీకరణ జరిగితేనే ఇష్టపడతావే, నువ్వు తినే పాత్ర ఎవ్రీడే శుద్ధీకరణ జరిగితే నువ్వు ఇష్టపడతావే. నా దేవుడు నీలో అదే చూస్తున్నాడు. నువ్వు ప్రతిరోజు శుద్ధీకరణ జరగాలి. తొందరపడి నోరు జారేవా, జాగ్రత్త. కాలు జారితేనే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేవు. మాట్లాడాల్సి వస్తే నిదానించాలని యాకోబు పత్రిక 1:19 చెప్తుంది. పొరపాటున నోరు జారొద్దు, పొరపాటున నోరు అపవిత్రం అవ్వకూడదు. ఈ దామిని కూడా అంటలేదు. కోపం వచ్చిందయ్యా, కంట్రోల్ తప్పానయ్యా. మరి కంట్రోల్ తప్పినప్పుడు దెయ్యం వచ్చింది. మరి క్షమించి నేను అంటున్నానండి,
నోరు అపవిత్రంగా పాపంతో పెట్టుకుని ఇదే నోటితో ఆయన ఎలా స్తుతిద్దాం, ఇదే నోటితో ఎలా ఆరాధన చేద్దాం, ఇదే నోటితో మా ప్రార్థన ఆలకించు ప్రభువా అని ఎట్టందాం? అమ్మా ఉన్నారా మధ్యాకాశంలో తేలిపోతున్నారా? పోతే పోండి. ఎక్కడుంది పాపం? సరే నోరు బాగుందా? ఈ బాగలేని నోరు వేసుకుని ఆరాధన పాపులు మనం వినడు. ఏందో ఎంత సీరియస్గా చెబుతున్నావు? ఇక్కడ పాపం పెట్టుకుంటే ఎలాగండి? నోరు పరిశుద్ధంగా ఉండి ఆయన ఆరాధించాలి. కడతాళ ధ్వనులతో స్తుతిస్తూ స్వరమండల సితారాలతో ఆయన ఆరాధించమని వాక్యం చెప్తుంటే ఈ నోరు పాపపు మాటలు మాట్లాడి పాపం నోటి నుంచి దొర్లుకుంటూ వచ్చి మరి ఏమెరగని వ్యక్తిలా పరిశుద్ధ పెట్టినన్నట్టు ఆరాధన. ఏ ముఖం పెట్టుకొని దయచేసి ఆలోచించండి. ఒకవేళ తొందరపాట్లు ఏదైనా సమయోచితంగా ఏదైనా తొందరపాట్లు ఒకవేళ మీ నోరు జారితే, ఎక్కడే నీ నాలుక మడతబడితే సాయంత్రం కలను శుద్ధీకరణ జరగాలి. ఒకవేళ సాయంత్రం కలను శుద్ధీకరణ జరగకపోతే నా దేవుడు నిన్ను ఇష్టపడాడు. ఆయన పక్షపాతి కాదు, నీతిగల న్యాయాధిపతి. నువ్వేం కోరుకున్నావో నా దేవుడు అదే కోరుకున్నాడు. ఆయన ఏం కోరుకున్నాడు అదే నువ్వు కోరుకుంటున్నావు. ఆయన ప్రతిరోజు కడగబడే పాత్రనే కోరుకుంటాడు. మరి నువ్వు కూడా ప్రతిరోజు కడగబడిన పాత్రనే కోరుకుంటావు. నేను అంటాను, కడగబడకుండా ఉపయోగపెట్టుకోలేమా? చెప్తున్నానా? ఎందుకని? మనస్ఫూర్తిగా చెబుతున్నా, నాకు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? అది నా పాత్రే. నెవర్. శుద్ధీకరణ లేకుండా నాకు అక్కర్లేదు. అది వాడుకోవడానికి కూడా నేను ఇష్టపడినా. అది నీలో శుద్ధీకరణ లేకపోతే వచ్చి కూర్చొని పోవటమే మందిరంలో, నీ వల్ల నో యూస్. ఆయనకి ముగించాను అమ్మా. రెండవది, నోటి ద్వారా పాపం ఉండకూడదు. ఒకవేళ పాపం ఉంటే ప్రతిరోజు శుద్ధీకరణ జరగాలా వద్దా? మీ ఇష్టం తల్లి, నేను చేసేది ఏం లేదు. గొప్ప ఇంట్లో 4 పాత్రలు, వెండి పాత్ర. ఒకవేళ నువ్వు వెండి పాత్రవేమో, ఆమె చెప్పలేదబ్బా. ఒకవేళ నువ్వు బంగారు పాత్రవేమో, ఒకవేళ నువ్వు కర్ర పాత్రవేమో, ఒకవేళ నువ్వు మట్టి పాత్రవేమో, అయితే నా దేవుడు కోరుకొని తన మందిరంలో నిన్ను వాడుకోవాలంటే ఏం కోరుకుంటున్నాడు? ఎప్పుడెప్పుడు ఏది? ప్రతిరోజు శుద్ధీకరణ జరుగుతుందన్న వాళ్ళు చేస్తండి. డౌట్లోని అడిగేస్తా ఈ పూట. మళ్ళీ మధ్యాకాశానికి మనం వెళ్ళిపోతామంట. ఎవరో చెప్పారు, తప్పుగా నేను అన్నాం. నా దేవుడు కోరుకుంటున్నాడు, నీవు ఎలాంటి పాత్రవైనా అయి ఉండొచ్చు. గొప్ప ఇల్లు పడిన సంఘంలో ఏ పాత్రవో నువ్వు నాకు తెలియదు, కానీ ప్రతిరోజు శుద్ధీకరించుకునే పాత్రవే గనుకైతే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. మొదటిగా ఎక్కడ శుద్ధీకరించుకోవాలి? అమ్మా నువ్వు ఆవరిస్తున్నావు, చెప్పవేమ్మా. ఎక్కడ శుద్ధీకరించుకోవాలి? చూపుని. నీ చూపులో పాపం ఉందనుకో, నేను చెప్పనిక. రెండోది నోరు. 39 కీర్తన దావీదేమన్నాడు? అన్ని జనులు ఎదుట మీ నామం ఎలా దూషణ పాలవ్వవలనో నా నోటికి చిక్కం పెట్టుకుంటాను అన్నాడు. భయం ఉన్నోడు అట్టు ఉంటాడు. భయం లేని సాతానుగాడు కదిలిస్తాడు. మరి నీ భక్తి చూపించింది ఏదక్కడ? నీ ఆత్మీయత చూపించింది ఏదక్కడ? నీ ఉప్పు వేసినట్టు రుచికరంగా మాట్లాడే స్వభావచితమైనటువంటి ఆ క్రియ చూపించింది ఏదక్కడ? రెచ్చగొట్టే వాళ్ళు ఎందరు ఉన్నా చెడగొట్టడానికి మనల్ని, మన భక్తిని, మన ఆత్మీయతను, మనశ్శాంతిని. అలాంటి గడియలో సమయోచితంగా మనం ఉండగలగాలి. అర్ధవైద్యం లేదు, అమ్మగారు చేయత్తట్లేదు, లేదు, వెళ్ళిపోయింది. నెంబర్ 3, మూడవ శుద్ధీకరణ ఎక్కడ జరగాలి అంటే మనస్సు శుద్ధీకరించుకోవాలి. ఎక్కడండి? నాకు డౌట్ వచ్చింది. ఇంత పెద్ద దేహంలో మనసు ఎక్కడుంది? చూడు ఎడచొస్తుందో చెప్పట్లా. మళ్ళీ అడుగుతున్నా, పెద్ద మనిషిలో ఆ మనసు ఎక్కడుంది? ఆలోచనేనా? అమ్మాయి లేదు, వెళ్ళిపోయింది. ఎక్కడ? ఆలోచనేనా?
సరే భక్తులారా, తలపైకి ఎత్తి చూడండి, ఎవరు విలువ వాళ్ళు కాపాడుకుందాం. నీ మనస్సు పరిశుద్ధంగానే ఉందా? నేనేమన్నానయ్యా? మీ మనస్సు పరిశుద్ధంగా ఉందా? మనస్సు అంటే ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా, పాపంతో ఉన్నాయా? పరిశుద్ధంగా ఉంది. చేయొద్దండి. ఆలోచనలమ్మా, పొద్దున్న లేచిన కాంచి పొద్దుగూకులు ఎన్ని ఆలోచనలు, పనికొచ్చేయన్నీ, పనికి మాలినవన్నీ, పాపపు ఆలోచనలన్నీ, పరిశుద్ధమైన ఆలోచనలన్నీ. ఈరోజు మనస్సులో పాపం ఉంచుకొని అదే మనస్సు కలిగి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం. కాస్తైనా బుద్ధి ఉండాలి. నేను తప్పు అంటలేదండి. ఎందుకంటే నీ మనస్సులో పాపం ఉంచుకొని ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు ఏం ఆలోచించావో, ఏ ఆలోచన పెట్టుకున్నావో, ఏ లోక సంబంధమైన, శరీర సంబంధమైన భోగేచ్ఛతో కూడుకున్న ఏ ఆలోచన పెట్టుకున్నావో, కామ కోద మోహ మదమాశ్చర్యములను ఏ ఆలోచన పెట్టుకున్నావో, రక్షింపబడిన వాడు శరీర ఇచ్ఛలను ఎదిరించాలని వాక్యం చెప్తా ఉంది. అది ఆత్మ ద్వారానే సాధ్యమని చెప్తా ఉంది. ఇవన్నీ నీకు తెలిసిన నీ మనస్సును ఒకవేళ చెరుపుకున్నట్లయితే, పాపం ఉన్నట్లయితే, ఆ దేవుని ఎదుట అబద్ధం ఆడట్లేదో, నీవు దేవుని మందిరానికి వచ్చిపోవటం తప్ప నీ వల్ల దేవునికి సంతోషం ఉండదు. ఈ పాపపు ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటున్నా నేను. ఎలాగండి రక్షింపబడ్డాం మనం లోకానికి సొత్తు కాదు, శరీరానికి సొత్తు కాదు, నిత్యత్వానికి యేసు ప్రభువారికి మనం సొత్తు అయిన వారము. కనుక పాపపు ఆలోచనలు ఎందుకు వస్తాయి? లోకంలో బ్రతుకుతున్నాము కాబట్టి, దేహంలో ఉన్నాము కాబట్టి తప్పదండి. ఆయా సందర్భంలో చుట్టం సూపుగా వచ్చిపోతాయి అంటారా? మామిడి బగులుద్ది. రక్షింపబడిన వాడికి ఒక నిశ్చయత ఉంది, రక్షింపబడిన వాడికి ఒక ప్రత్యేకత ఉంది. నీవు సిలువ వేయి నీ శరీరాన్ని అన్నాడా? సిలువ వేయాలి. అందుకే పాపపు ఆలోచనలు నీలోకి వస్తుంది, నీ మనసు పాపపు తలంపు తలపోస్తుంది అని అంటే, మళ్ళీ చెబుతున్నాను, నువ్వు దేవునికి ఇష్టం లేదు. ఎందుకని? ప్రతిరోజు కడగబడే పాత్రే ఆయనకి ఇష్టం. ముందున్న వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదుగా. ప్రతిరోజు కడగబడే పాత్రనే ఆయన ఇష్టపడతాడు. మరి ఇక్కడ అది తెచ్చి ఇప్పుడు ఏమంటావు? ఇక్కడ ఆరాధన ఎవరు చూడరుగా, లోపలికి తొంగి చూసేవాళ్ళు ఎవరు లేరుగా, బుర్ర బాగలు కొట్టి. అమ్మా, ఆ భయం ఏడిది? మరి నీ తలంపులే చెడ్డవిగా ఉంది అంటే ఎలాగండి? నీ మనసు గాడి తప్పితే చాలా ప్రమాదం. పరిశుద్ధులు అని చెప్పుకుంటూ చాలా మంది పడిపోతున్న కారణాలు ఏమైనా ఉన్నాయంటే, మనస్సు పవిత్రంగా ఉండి సావదు. అసలు ఆ పాపపు ఆలోచనలు ఏంటి? పరిశుద్ధంగా ఆలోచించాల్సిన ఆలోచనలో నీ స్వభావం ఎక్కడా, లోకపు స్వభావం ఎక్కడా? నా దేవుడు అంటాడు, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను కోడుకొని వాడుకోవాలి అని అంటే ప్రతిరోజు నీ మనస్సు శుద్ధీకరణ జరగాలి. అమ్మా నిజంగా చెప్పండి, ప్రతిరోజు. ఎవరికి? అబ్బా ఏం చెప్పారండి వీళ్ళు? ఎవరికి? నీకంటది మా తల్లి. ఎవరికమ్మా? ఇంకొకసారి చెప్పమ్మా. మనసు పవిత్రంగా ఉందా? ఉందమ్మా? చేసిన ఆమెను అడుగుతున్నాను తండ్రి. ఆకరణ ఏది తెగ పేదం చేసి దేవదూత అయినట్టు కొంచెమైనా ఆలోచన ఉండాలి. నా గొప్ప ఇంట్లో గొప్ప పాత్రలే ఉంటాయి అని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆయన కోరుకునే పాత్ర ఒకటే, ప్రతిరోజు కడగబడే పాత్ర అయితే నిత్యముగా నువ్వు దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడతావు. అద్భుతమైన కృప కూడా చెప్తాను వినండి. ఇక 4వ శుద్ధీకరణ, నీ ప్రవర్తన కడగాలి. అమ్మగారు అయిపోయిందిరా వెళ్ళిపోతా. నీ ప్రవర్తన కడగాలి. ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు నీ ప్రవర్తన ఎక్కడ తేడాగుందో, నీ ప్రవర్తన వల్ల ఎక్కడెక్కడ పాపము నీ శరీరానికి, పాపము నీ మనసుకు, పాపము నీ హృదయానికి అంటిందో, నీ ప్రవర్తన ద్వారా ఎక్కడ పాపం ఉందో ఆ పాపాన్ని ప్రతిరోజు శుద్ధీకరించుకోవాలి. ఆమెను కూడా అనరా? ప్రతిరోజు ఈ 4 చోట్ల శుద్ధీకరణ జరగాలి. మొదటిగా ఎక్కడా? 2 ఎక్కడా?
ఉన్నవాడా? తేలిపోతున్నావా? 3 ఎక్కడ శుద్ధీకరణ ఉండాలి? 4 ఎక్కడ శుద్ధీకరణ ఉండాలి? ఇప్పుడు దేవుడు కోరుకునేది ఎవరిని? క్లారిటీ ఇవ్వు, ఇంకొంచెం క్లారిటీ ఇవ్వు. ఇంకొంచెం క్లారిటీ ఇవ్వు. ప్రతిరోజు శుద్ధీకరించుకునే పాత్ర ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా. మరి నాకు తెలిసి ఆయన కోరుకునే పాత్రలు ఇక్కడ ఏం కనపట్లేదే. బంగారు పాత్ర కడగబడింది ఎందుకంటున్నా, వెండి పాత్ర మెరిసిపోతుందండి. కడగబడింది ఎందుకండి? నా దేవుడు కోరుకున్నాడు, నువ్వు ప్రతిరోజు శుద్ధీకరించుకుంటే ఆయన మహిమ పొందుతాడు. అద్భుతమైన కృప ఏంటి తెలుసా? నువ్వు మందిరంలోకి రాంగులో ఆయన సంతోషిస్తాడు. ఎలాగండి, ఏంటండి అని మీరు అడిగితే దైవ గ్రంథ ఆధారంగా నేను చెప్తున్నాను. శుద్ధీకరణ ఖచ్చితంగా జరగాలి. ప్రతిరోజు ఒక ఆత్మీయుడు శుద్ధీకరించుకోవాలి. నేను దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలి, నేను దేవుడికి ఇష్టమైన పాత్రగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఏదో ఒక పని నిమిత్తం ఆయన నన్ను వాడుకోవాలి. అంటే నేను ప్రతిరోజు శుద్ధీకరించుకోవాలి. ఎక్కడెక్కడ? బాగా చెప్పారు. ఎలా శుద్ధీకరించుకోగలం? మళ్ళీ అటే పోతుంటారు మీరు. ఇంకా ఎలా శుద్ధీకరించుకోగలం? మీరు ఇప్పుడు ఎక్కడ కాలు పెట్టారో నాకు తెలియదు, నేను చెప్తాను. ప్రతిరోజు శుద్ధీకరించుకోవాలి అంటే మొట్టమొదటిగా బాగలేదు నువ్వని నువ్వు ఒప్పుకోవాలి. బిల్డప్లు ఇచ్చుకొని తిరగమాకండి. ఆదివారం దేవునికి దూత గాబ్రియల్ దూత బయలుదేరింది. బయలుదేరితే బయలుదేరేవు, నేను కాదంటలేదు. కానీ శుద్ధీకరణ నీకు జరగాలి అని అంటే మొట్టమొదటిగా నీకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, నా చూపు బాగాలేదు, నా నోరు బాగాలేదు, నా మనసు బాగాలేదు, నా ప్రవర్తన బాగాలేదు. అది నీకు తెలియాలి. మసిబూసి మారేడికాయ ఎంతకాలం చేద్దాం? మనుషుల కళ్ళు కప్పి తిరగవచ్చు, దేవుని కళ్ళు కప్పి తిరగలేంగా. కొంచెం ఆలోచించండి. నీవు నీ పరిస్థితి బాగలేదని నీకు తెలియాలి కదా అంటా నేను. కడగబడాలి అని అంటే ముందు తెలియాలిగా. నా చూపులో ఏదో పాపం ఉంది, ఈరోజు అంటింది, నా నోరు బారేసుకున్న పాపం అంటింది, నా మనసు అపవిత్రత అంటింది, నా ప్రవర్తన తేడాగా ఉంది, అపవిత్ర పాపం అంటింది. కనుక నేను పాపం అంటినట్లుగా నాకు తెలియాలి. ఉన్నావమ్మా? తెలియాలి. తెలిసిన వెంటనే నీకు కలిగేది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. ఏ తాపం? అది తెలియకుండా పశ్చాత్తాపం వచ్చుద్దా? యేసు రక్తంతో గడిగైపోయావా? నీ రక్తంతో గడిగైపోయావా? నువ్వు కడిగైతే శుభ్రం అయిపోతావు ప్రభువా. ఈ మాయ మాటలు ఆపండి. దేవుని బిడ్డల్లో ఆలోచించి మాట్లాడదాం. నేను బాగలేదన్న సంగతి నాకు తెలియాలి. నాకు తెలిసిన వెంటనే నా చూపు బాగలేదు కదా, దేవుని మందిరంలో పోయి ఎక్కడ కళ్ళు మూసుకున్నాను? నా నోరు బాగలేదు కదా, దేవుని మందిరానికి పోయి ఏ ముఖం పెట్టుకుని ఆరాధించాను ఆయన్ని? నా మనస్సు బాగలేదు కదా, దేవుని మందిరంలో ఆ పరిశుద్ధమైన స్థలములో నా మనస్సు బాగలేదు కదా, నేను ఏ ముఖం పెట్టుకుని ఆయన మనసులో ఆయన గురించి ఆలోచించాలి? నా ప్రవర్తన బాగలేదు కదా, ఆయన సన్నిధిలో నేను ఎలా కూర్చోవాలి అని ఒక దైవికమైన బాధ నీ గుండెల్లో ఏర్పడిన రోజున అది దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగిస్తుంది. ఏమండి? ఎప్పుడైతే బాగలేదు అన్న భావన నీకు గుర్తొస్తుందో వెంటనే పశ్చాత్తాపం వచ్చింది. ఒకవేళ మీలో పశ్చాత్తాపం వచ్చింది అని అంటే కన్నీళ్లు ఉపుకుతాయి. అర్థమైందండి? కన్నీళ్లు ఉపుకుతాయి, స్వచ్ఛమైన కన్నీళ్ళు. నీ కన్నీటిని బుడ్డిలో దాచే దేవుడు, అవి కవిలలో రాయబడిన దేవుడు, నీ కన్నీటిని చక్కగా చూచే దేవుడు ఆయన. నీ కన్నీళ్లు వస్తాయి ఆ గడియ. ఈ 3 జరుగుతున్నప్పుడు నోరు తెరిచి ఒప్పుకోగలగాలి. చూస్తున్నావు కానీ సమాధానం ఏది? మాట్లాడంట్రా. 4వది ఒప్పుకోవాలి. నేనే సరిగ్గా లేను, నా వల్లే తప్పు జరిగింది, నా చూపు పారేసుకున్న దరిద్రం.
నా నోరు బారేసుకున్నానయ్యా, నా తప్పేది. నా మనసు జాగ్రత్త చేసుకోలేకపోయా, నా తప్పే. నా ప్రవర్తన జాగ్రత్త చేసుకోలేక నా తప్పే అని చెప్పి ఎప్పుడైతే బాగలేదని నీకు అర్థమవుతుందో, వెనువెంటనే పశ్చాత్తాపం కలుగుతుందో, ఆ పశ్చాత్తాపం కలుగుతున్నప్పుడు ఎప్పుడైతే కన్నీళ్లు ఉపుకుతూ ఉంటాయో, ఆ కన్నీళ్లు ఉపుకుతున్న క్షణాల్లో ఒప్పుకోగలగాలి. ఈ 4 జరుగుతున్నప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఈ 4 జరుగుతున్నప్పుడు నీలో ఆ దైవికమైన పశ్చాత్తాపం ఏర్పడ్డప్పుడు, అయ్యా నీ బిడ్డగా నేను ఉండాలి, నన్ను శుద్ధీకరించని ఒక్క మారు అడిగినా ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరిస్తాడు. ఇది ఒక రక్షింపబడిన విశ్వాసి ప్రతిరోజు శుద్ధీకరించుకుంటే కృప ఉంది. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు అసలు మాట చెప్తాను. ఏందమ్మా చెప్పమంటావా? అసలు మాట. నువ్వు ఒకవేళ శుద్ధీకరించుకొని కనుక వచ్చావా, దేవుని మందిరానికి వచ్చావా, సరే, అద్భుతమైన కృప ఏంటంటే వాడుకునే పాత్రలను మారుతావు. సరే, అప్పుడప్పుడు మీకు అచ్చమైన తెలుగులో చెప్తాను, ఏమనుకోకండి ఇలా అంటున్నానని. వాడుకునే పాత్రలు ఉన్నాయి, అటుకెక్కించిన పాత్రలు ఉన్నాయి. రెండింటి మధ్య తేడా ఏంటో చెప్పండి నాకు. అటుకెక్కించిన పాత్రలు ఉన్నాయి, రోజు వాడుకునే పాత్రలు ఉన్నాయి. వీళ్ళు చెప్పట్లేదు. తెలివిగా ఆలోచించావు. ఇంకా సరే, రెండిటి వల్ల ఏది నీకు ఉపయోగకరంగా ఉంటుంది? కొంచెం గట్టిగా చెప్పు, నిద్ర తేలగొట్టుకొని చెప్పు. ఇప్పుడు అటుకెక్కిన పాత్రవా, రోజు వాడుకునే పాత్ర నువ్వు? అదిగో అబద్ధం ఆడమాకండి. తప్పులేదమ్మా. ఇప్పుడు వీళ్ళు కవరింగ్ చేసుకుంటున్నారు కానీ జిరాక్స్కి అంత లామినేషన్ సెట్ అవ్వరు. అటుకెక్కిన పాత్రలాగా నేను ఉన్నావు, శుద్ధీకరణ తెలియని ముఖమా. మందిరం అంటూ పరిగెత్తుకుంటూ వస్తావు, కానీ ఒక రక్షణార్థమైన ఆత్మీయ స్థితి నీకు ఉన్నట్లయితే ప్రతిరోజు శుద్ధీకరణ ఏమైపోతుంది? భక్తి అంటే ఆటలు అనుకుంటున్నారా? భక్తి అంటే ఒక సాధనమని, ఈ ప్రతినిత్యం సాధనం చేస్తేనే నేర్చుకోగలమని వాక్యం చెప్తుంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అటుకెక్కించిన పాత్రలాగా నువ్వు ఉంటే నీ వల్ల ఉపయోగం ఏది? అదే ఆయన చేతికి అందే దగ్గరగా ప్రతిరోజు వాడుకునే పాత్రగా నువ్వు ఉన్నట్లయితే అది ఘనమైన పాత్రగా దేవుడు చూస్తాడు. రోజు వాడుకునే పాత్రే విలువైంది. నా దేవుని కృప, నువ్వు ప్రతిరోజు ఆయన చేతికి సమీపంగా ఉండాలి. రోజు వాడుకునే పాత్రగా నువ్వు మారాలి. వాళ్ళు చేతులు కూడా లేపలేదండి, అయిపోయాక ఎందుకు? కొంచెం ఆలోచించండి. నేను తొల్లేటి దినాల్లో ప్రభుకి ఈ వాక్యం చదివినప్పుడు నేను ప్రభు సన్నిధిలో ఏడ్చాను, ప్రార్థన చేసుకున్నాను. ఏమనంటే, అయ్యా నన్ను మాత్రం అటుకెక్కించొద్దు. ఏందయ్యా సపోర్ట్ చేయండి, నన్ను మాత్రం అటుకెక్కించొద్దయ్యా, నీకు చేతికి దగ్గరలో పెట్టుకో. నువ్వు వాడుకుంటే నా బతుకు బస్ స్టాండ్ కాకుండా ఉంటుంది. అటుకెక్కిస్తే యేసు రక్తమే చేయం. అందరూ నన్ను అప్పుడప్పుడు చూస్తారు. నాకు అది వద్దయ్యా, నీకు చేతికి దగ్గరగా నన్ను ఉంచు ప్రభు అని నేను ఆ తొల్లేటి దినాల్లో అడిగి ప్రార్థన చేసుకొని అప్పటి నుంచి దేవుని కృపను బట్టి ఎప్పటికప్పుడు ఆయన చేతికి అందుబాటులో ఉండటానికి ఇష్టపడుతున్నాను. ఆయన చేతిలోకి తీసుకొని ప్రతిరోజు దాన్ని వాడుకోవాలంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఎప్పుడు ఎప్పుడెప్పుడు అదే నువ్వు నిజంగా దేవుని బిడ్డగా ఆయన చేతిలో ఉండాలి అని అంటే ప్రతిరోజు శుద్ధీకరణ జరగాలి. రోజు శుద్ధీకరించుకో. నువ్వు మందిరంలోకి వస్తే పాట పాడే అవకాశాన్ని కలిగిస్తాడు, ప్రార్థన చేసే అవకాశాన్ని కలిగిస్తాడు, వాక్యం అందించే అవకాశం కలిగిస్తాడు, సువార్త చేసే అవకాశం కలిగిస్తాడు. ఇంకా అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఆయన పని కోసం ఏదో ఒక రంగంగా నిన్ను వాడుకుంటాడు. అది ఎందుకని? ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఎప్పుడు అటుకెక్కుతావా? ఎప్పుడు చూసినా దించేవాళ్ళే లేరిక.
రోజు వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అమ్మాయి, నువ్వు ఆమెను కూడా విందమ్మా. రోజు వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలి. ఆదివారం వాడాలి, సోమవారం వాడాలి, మంగళవారం. నువ్వు ప్రతిరోజు శుద్ధీకరించుకుంటే దర్శనాన్ని ఇస్తాడు, ఆత్మలతో నిన్ను ప్రేరేపిస్తాడు. ఇందాక చదివారు కదండి, లేవియాకాండం 6వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఉంటుంది కదా, 24వ వచనంలో యెహోవా సన్నిధి నుంచి దేవుని అగ్ని దిగి వచ్చెను అని. ఆయన ఆత్మ నీకిచ్చి తన పని నిమిత్తం వాడుకోగలడు. ఆయన ఇవ్వాలి అంటే ఆయన నీలో చూసేది, నాలో చూసేది వెండి పాత్ర, బంగారు పాత్ర, మట్టి పాత్ర, కర్ర పాత్ర ఆయన చూడట్లే. ప్రతిరోజు కడగబడే పాత్ర ఆయన కోరుకుంటాడు. 4 రోజులు బ్రతికిన ఆయన చేతుల కింద వాడే పాత్రగా బతికితే చాలు. అటుకెక్కించాం, ఉండి ఉపయోగం ఏముంది? చెప్పుకోవటానికి తప్ప. చూడండి ఎంత పెద్దదో, చెప్పుకోవడం తప్ప దానివల్ల ఏం ఉపయోగం ఉంది? అది రోజు వాడుకునే పాత్ర అయితే ఏందో ప్రతి దానికి దాన్నే పెట్టుకుంటాడు. ప్రతి దానికి ఏదన్నా వండాలనుకో, అరే పట్టుకురాదాన్ని అంటావు. ఎందుకని? రోజు వాడుతున్నావు కాబట్టి. పైన దించురా అంటారా? నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. చేతికి అంది రోజు వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలని నీకు ఆశ ఉంటే అమ్మ, ఒరే అమ్మ, తలకాయ ఎవరికి ఇచ్చావమ్మా, అమ్మ చూడమ్మా, ఉంటే మళ్ళీ చెబుతున్నా, ప్రతిరోజు దేవుని చేతులు వాడబడనే ఆశ నీకుంటే అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ కృపనిచ్చి, అభిషేకాన్నిచ్చి తన పని కోసం నిన్ను వాడుకోగలడు. ఏదో ఒక రకంగా నిన్ను వాడుకుంటాడు. ఆయన సజీవుడైన దేవుడు. గార్ధబోమును వాడుకొని బిలాముకు బుద్ధి చెప్పిన దేవుడు. ప్రతి వ్యక్తిని వాడుకుంటాడు. ఆయన వాడుకోవాలి అంటే ఆయన కోరుకునే ఆ కృప నీలో నాలో కనపడాలి. మనుషులకి కనపడంది దేవుని చూసేది శుద్ధీకరణ కదా. సరే, మీకు వాడుక భాషలో చెప్తాను, ఏమనుకోకండి. ఇక నేను ముగించాను. ఫ్రూట్స్ ఏదైనా తీసుకుందామని షాప్ కాడికి పోయావు. ఏ ఫ్రూట్స్ తీసుకుందాం అనుకున్నావు? వాటికి ఒక పేరు పెట్టండి. సీజన్ పండు చెప్పండి. తీసుకోవటానికి పోయావమ్మా. తలకాయ కూడా ఒప్పట్ల వాళ్ళు పోయారా? ఏ పండు తీసుకుంటావు? బాగుండదు తీసుకుంటావా, బాగలేని తీసుకుంటావా? ఎందుకు తీసుకోవు బాగలేంది? ఏందో బాగుండదు ఎందుకు తీసుకుంటావు? మరి బాగలేని ఎందుకు తీసుకోవు? తీసుకో. బాగున్నదే తీసుకుంటావా? అమ్మా చెప్పండి. బాగలేని ఎందుకు తీసుకోవు అంటున్నా. మరి బాగుండదే ఎందుకు తీసుకుంటున్నావు? నా దేవుడు అడుగుతుంది కూడా నీలో అదే. నువ్వు బాగుంటే నేను వాడుకుంటా. నోట్లోంచి ఆమెనని కూడా రాదు వీళ్ళకే. నువ్వు బాగుంటే నేను తీసుకుంటా, బాగలేకపోతే నేను తీసుకోను. ఆయనకే ఇష్టం కాదు, ముందు మనకిష్టం లేదు. అది బాగలేని తీసుకుంటావా? బాగుండదే తీసుకుంటాంగా. అది యూజ్ చేయాలి నాకు కావాలనుకున్నప్పుడు బాగుండదే ఎత్తుక్కుంటాం. నా దేవుడు కూడా మందిరంలో అందరిని వెతకట్లేదు. ప్రతిరోజు శుద్ధీకరించుకునే ఏ ఆత్మీయ బిడ్డ ఉంటుందో ఆ బిడ్డను ఖచ్చితంగా ఏదో ఒక రకంగా తన పని జరిగించడానికి వాడుకుంటాడు. ఒకవేళ ప్రతిరోజు శుద్ధీకరించుకునే వ్యక్తివే కనుక అయితే నీ ఇంట్లో నీ కృపను బట్టి, దేవుని కృపను బట్టి నీ ఇంట్లో నిన్ను నిలబెట్టుకుని ఆ కుటుంబంలో వాడుకుంటాడు. ఏదో ఒక రకంగా నిన్ను వాడుకుంటాడు. ప్రతిరోజు శుద్ధీకరణ జరిగితేనే. చాయిస్ మీదే, మీ ఇష్టం. 4 రోజులు బ్రతికిరా ప్రతిరోజు శుద్ధీకరణ చేసుకొని ఆయన చేతిలో వాడుకునే అనుకూలమైన పాత్రగా మనం మారాలి. ఆటకెక్కిచ్చే పాత్ర వద్దు. దానికి ఒక చరిత్ర ఉంది, మరోసారి చెప్తా. వాడబడాలి ఆయన చేతిలో. వాడాలి అంటే ముందు ఆయన కోరుకోవాలి. కోరిన దానినే వాడతాడు. మళ్ళొకసారి కోరిన దాన్నే. ఇప్పుడు నేను కోరాలంటే నీలో ఏముండాలి?
ఎప్పుడెప్పుడు ఆదివారం మంగళవారమేగా. ఏంది అది? మీరెప్పుడు మారు మనసు పొందారో నాకు అర్థం కాల. శుద్ధీకరణ లేకుండా శృతి మహిమ కీర్తన ఆరాధనను ఎన్ని చేసినా వ్యర్థం. నువ్వు ఎన్ని కీర్తనలను పాడు, నీకు మైకిచ్చి మీ దెబ్బకు తట్టుకోలేక మీకు మైకిచ్చినా నువ్వు ఎన్ని కీర్తనలు పాడినా ఏం లేదు, ఈ కూర్చున్న వాళ్ళకి ఆయాసం తప్ప. కానీ అదే నువ్వు శుద్ధీకరించుకొని ఒక్క ఆరాధన మొదలు పెడితే అందరినీ ఆత్మ ప్రేరేపిస్తుంది. నా దేవుడు కోరుకునేది నువ్వు శుద్ధీకరించుకుంటే ఇక్కడ నిలబెడతాడు, శుద్ధీకరించుకుంటే ఆయన సన్నిధిలో నిన్ను వాడుకుంటాడు. కోరుకొని వాడుకోవాలి అంటే ప్రతిరోజు శుద్ధీకరణ కలిగిన వాళ్ళనే దేవుడు కోరుకొని వాడుకుంటాడు. అది వెండి పాత్ర, బంగార పాత్ర, కర్ర పాత్ర, మట్టి పాత్ర, ఆయన చూడట్లే. ఏ పాత్ర అయినా కానీ ప్రతిరోజు కడగబడే పాత్ర అయి ఉండాలి. ఏమేం కడగాలి? ఎలా కడగాలి? క్లారిటీ లేదు. ముందు తెలియాలి నేను బాగాలేదు, అమ్మా వందనాలరా, నేను బాగాలేదని తెలియాలి. ఇప్పుడు ఆరాధించాలనుకున్న చర్చిలో పోయి బాగలేదు, నేను ఏం ఆరాధన చేస్తా? నువ్వు చేస్తే మాత్రం ఏం ఉపయోగం, నువ్వు పాడితే మాత్రం ఏం ఉపయోగం? కాళ్ళు నొప్పులు పడుతుంది నాకు కూడా. అదే నువ్వు శుద్ధీకరించుకొని అసలు ఆ కృప మందిరంలో అడుగు పెడితే నీకు అవకాశం దేవుడే కలిగిస్తాడు. మరి అదేది? శుద్ధీకరించుకున్నా 4 రోజులు బతికినా, సీరియస్గా చెప్తున్నా, ఆయన చేతికి దగ్గరగా ఆయన చేతిలో వాడుకునే పాత్రగా మనం బ్రతకాలి. ఏదో ఒక కృపనిస్తాడు. మరి నాన్న ఈ పక్క వాళ్ళు తీసుకోవట్లేదు ఏంటో, మరి ఏదో ఒక కృపనిస్తాడు మీకు. గత 2 రోజుల క్రితం చెప్పాను కదా, ఓ బ్రదరు ఇస్తరాకులు తీసేశాడు పరిచర్యలో. అందరు నవ్వినోళ్లే, స్వరం పట్టితే ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. దేవుని కృప రోజులు అలాగనే ఉన్నాయి, సంఘం అలాగనే ఉంది, దేవుని కృప అతని మీద ఉన్నది. ఆ వ్యక్తినే పాడుతూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే సంఘమంతా ఆనందించేలా దేవుడు చేశాడు. అది ఎలా సాధ్యం? అతడు కడగబడిన పాత్రగా ఉన్నాడు. ఆ దేవుడు ఎంతమంది వస్తున్నారో చూడ్డం. రోజు కడగబడుతున్నావా లేదా? శుద్ధీకరించుకుంటున్నావా లేదా? అది కావాలి ఆయనకి. నువ్వు వండే పాత్ర రోజు శుద్ధీకరించుకుంటే వాడుకుంటావుగా. నువ్వు తినే పాత్ర రోజు శుద్ధీకరించుకుంటేనే తింటావుగా. నువ్వు తాగే పాత్ర రోజు శుద్ధీకరించుకుంటేనే కదా తాగుతావు కదా. మరి నీకు అలా ఉంది, నా తండ్రికి కూడా అలాగనే ఉంటుంది. నా దేవుని కృప, మీరు ఆయన దగ్గరగా ఆయన చేతిలో అందుబాటులో ఉండాలి, ఆయన చేతిలో మీరు వాడబడాలి. దీంట్లో ఇంకొక మాట చెప్తున్నాను, ఇంక అయిపోయింది. సంఘంలో మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారా? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంఘంలో ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? మీకు ఏదైనా బాధ కలిగిందా? ఆ విషయమే మీ గుండెలో ఏదో తెలియని బాధ అప్పుడప్పుడు రేకెత్తింపబడుతుంది ఆ మనిషిని, ఆ వ్యక్తిని చూసినప్పుడు. నేను చెప్తున్నాను, అలాంటిది ఏమైనా ఉంటే ఈరోజే కడిగేసుకోండి, శుద్ధీకరించుకో. రేపొద్దున ఆ వ్యక్తి కనపడ్డప్పుడు తొల్లేటి దినాల్లో ఎట్లా ఉన్నావో అలా ఆ వ్యక్తిని హత్తుకోవాలి నువ్వు. ఒకవేళ అలా కాకుండా ఎడ పెడ పక్షపాతిగా దేవుడు కోపపడతాడు. ఆ విషయంలో అలా వండకూడదు. నేను కడగబడ్డాను, కోపం ఉంది, బాధ పెట్టాడు వాస్తవే, కానీ దేవుని ప్రేమ నన్ను బలవంతం చేసింది. ఆ వ్యక్తి మీద నాకున్న ద్వేషాన్ని నేను కడిగేసుకున్నాను నా యేసయ్య రక్తం చేత. కనుక ఈ పొద్దు నాకు కనపడితే ఎప్పటిలాగానే తొల్లేటి దినాల్లాగా అతనితో నేను కలిసి ఉంటాను, ఆమెతో నేను కలిసి ఉంటాను. ఎందుకంటే ఇది దేవుడు కోరుకునే కృప. ఆలోచించండి, దేవుని చేతిలో వాడబడాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు శుద్ధీకరణ జరగాలి కదా. మీకు అర్థమైంది కదా? సరే, ఎలా శుద్ధీకరించుకోగలరో? 1, నేను బాగలేదు అని నీకు తెలియాలి. 2, ఆ విషయమై పశ్చాత్తాపం కలగాలి. బాగలేదు, ఏ మొహం పెట్టుకుని సంధికి వచ్చాను ప్రభా అని. 3, కన్నీళ్ళు. ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చిందో కన్నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత చేసిన తప్పు ఏదైతే ఉందో అది ఒప్పుకోగలగాలి. ప్రతిరోజు శుద్ధీకరణ జరగాలి. చేసి చూడండి,
నిజంగా చెప్తున్నాను, చేతి చూడండి. హుషారుకాల్లో ఎవరు కనపడలా. చేతి చూడండి. పుల్ల ఆఫా పుల్ల. చేతి చూడండి. ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడు దేవుని దీవెన నీ మీద ఉంటుంది. ఆయన ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఓ దేవుని కృపేటట్టు ఖచ్చితంగా ఆయన నిన్ను వాడుకుంటాడు. శుద్ధీకరణ ఉంటేనే. ఆలోచించండి. కనీసం ఈ మాట పట్టుకోండి, హృదయం మీద రాసుకోండి. ఒక నెల రోజులు కంటిన్యూగా క్రమపరుచుకోండి. పొందే మేలు, పొందే కృప, పొందే నడిపింపు, పొందే ఆ కృప ఎంత స్వచ్ఛందంగా ఉంటుందో తెలుస్తుంది. నేను ముగించాను. అట్టి కృప దేవుడు మన పరిచర్యకి ఇచ్చునుగాక.